నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ నామినేషన్ పర్వం ముగిసింది. ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఆలోచిస్తుంది ఏంటంటే ఈ ఎలక్షన్స్ లో గెలవడం ఎలా, అసలు తక్కువ ఖర్చుతో ఈ ఎలక్షన్ చేసుకోగలుగుతామా లేదా, అసలు ఈ ఎలక్షన్స్ లో మన పార్టీ పరిస్థితి ఏంటి, ఈ ఎలక్షన్స్ లో మన కులం ఓట్లు మనకు పడుతున్నాయా లేదా, అసలు ఈ ఎలక్షన్ లో ఏ వ్యూహంతో వెళ్తే మనం గెలవగలుగుతాం అనేటువంటి ప్రశ్నలు ఈ పోటీలో ఉన్నటువంటి అందరు కౌన్సిలర్స్ మెదడులో మెదులుతున్నాయన్నది వాస్తవం. కాబట్టి మీరు ఏ వ్యూహంతో వెళ్తే గెలుస్తారు అనేది తెలవాలి అని అంటే అసలు ఈ ఎలక్షన్ ఎలా చాలా ప్రశాంతంగా చేసుకోవాలి అని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. డెఫినెట్గా ఈ వీడియో మీ ఎలక్షన్స్లో గెలుపుకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇక నా ఆర్గనైజేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికీ ఒక 100 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలు, 1000 మంది లోకల్ బాడీ లీడర్స్ ని గెలిపించిన అనుభవం ఉన్నటువంటి ఏకైక సంస్థ రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్. సో మా ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పటికీ ఎంతో మందికి మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కూడా పనిచేస్తున్నాము. అందులో ఉన్న అనుభవంతో మీకు ఈ వీడియోని చేసిస్తున్నాను. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ పై ఒక 10 వీడియో సిరీస్ చేస్తున్నాను. మీరందరూ ఈ సిరీస్ చూసి మీ ఎలక్షన్స్ మీరు చేసుకొని తక్కువ ఖర్చుతో గెలవాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక బాధ్యతాయుతంగా, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను మీ ముందుకు వీడియో సిరీస్ తో వచ్చాను. కాబట్టి వీడియోలన్నీ మీరు చివరి వరకు చూడండి. నచ్చితే 10 మంది షేర్ చేయండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎలక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఎలక్షన్ ని ఎలా ప్రశాంతంగా చేసుకోవాలి అనే విషయాన్ని గనక వచ్చినట్లయితే, మనం ఈ ఎలక్షన్ లో ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలనే విషయాన్ని గనక మనం వచ్చినట్లయితే నేను 10 పాయింట్లు చెప్తున్నాను. ఈ 10 పాయింట్లను గనక మీరు చక్కగా పాటించినట్లయితే డెఫినెట్ గా మీరు ఎలక్షన్స్ లో మీ గెలుపు అవకాశాలను పెంచుకోగలుగుతారు. సో ఇందులో ఈ ఎలక్షన్స్లో మీరు పాటించాల్సిన 10 టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ టాపిక్ విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే మీ మున్సిపాలిటీపై ఒక మంచి మేనిఫెస్టోని తయారు చేసుకోండి. ఏదో పార్టీ సిద్ధాంతాలని కానీ పార్టీ యొక్క స్టేట్ లెవెల్ మేనిఫెస్టోపై మాట్లాడితే మీకు ఓట్లు పడవు. మీరు మంచి లోకల్ ఉన్న ఇష్యూస్ పై ఒక మంచి మేనిఫెస్టో తయారు చేసుకొని కనుక ప్రజల్లోకి వెళ్ళగలిగితే మీకు డెఫినెట్గా ఓట్లు పడతాయి. ఇక రెండో అంశం వచ్చేసి ఓటర్ సెగ్మెంటేషన్. ఈ ఓటర్ సెగ్మెంటేషన్ లో భాగంగా ప్రతి బూత్ కి ఒక 2 కార్యకర్తల్ని కానీ 2 ఫ్రెండ్స్ ని కానీ పెట్టుకొని ప్రతి ఓటర్ ని వెరిఫై చేసుకోండి, వ్యాలిడేట్ చేసుకోండి. అసలు ఓటర్ ఉన్నాడా లేడా, లోకల్ ఓటరా, నాన్ లోకల్ ఓటరా, షిఫ్టెడ్ ఓటరా, అసలు ఆ ఓటర్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏందనే దానిపై మీరు కంప్లీట్ గా బూత్ కి 2 గనక పెట్టుకొని చేసుకున్నట్లయితే ఓటర్లపై ఉన్న అవగాహన గనక మీకు పెరగగలిగితే మీరు మంచిగా బూత్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక మూడో అంశం విషయాన్ని గనక వచ్చినట్లయితే నాన్ లోకల్ ఓటర్స్ ని అప్రోచ్ కావడం. చాలా వరకు మున్సిపాలిటీలో ఉన్న ఓటర్స్ లో ఒక 10-15% ఓటర్స్ వృత్తిరీత్యా వాళ్ళు ఎక్కడెక్కడో వేరే సిటీస్లలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళందరినీ గనక అప్రోచ్ కాగలిగితే, ఇంతకుముందు ఓటర్ సెగ్మెంటేషన్ లో ఐడెంటిఫై చేసినట్టుగా నాన్ లోకల్ ఓటర్స్ ని గనక అప్రోచ్ అయ్యి వాళ్ళందరినీ ఎలక్షన్స్ కి తీసుకురాగలిగితే మీ గెలుపు అవకాశాలు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక నాలుగో అంశం విషయాన్ని గనక వచ్చినట్లయితే వీలైతే ఒక క్విక్ సర్వే చేసుకోండి. ఆ సర్వేలో భాగంగా వచ్చిన అబ్జర్వేషన్స్ ని బట్టి మీరు ఎక్కడ వీక్ ఉన్నారో తెలుసుకొని దాని తగ్గట్టుగా మీరు ఎలక్షన్ చేసుకోండి. అంతేగాని ఏదో ర్యాండమ్ గా వెళ్ళి ఎలక్షన్ చేస్తే మీరు ఆగమవుతారు, ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఐదో అంశం విషయాన్ని కనుక వచ్చినట్లయితే మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ ని ఎఫెక్టివ్ గా చేయడం ఎలా. ఐదో అంశంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంటే పెద్ద పెద్ద రోడ్ షోస్, బహిరంగ సభలు, రోడ్ షోస్, రోడ్ మీటింగ్స్ పెడితే వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఖర్చు ఎక్కువ, దానివల్ల ఫలితం లేదు. ఇలా ఎవరు కూడా డబ్బులు ఇస్తే తప్ప మన మీటింగ్లకు వచ్చే పరిస్థితి లేదు. డబ్బులు ఇచ్చే మీటింగ్ లో తీసుకొచ్చి మీరు చెప్పిన వాడు వినే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి అప్రోచ్ కి వెళ్ళకండి. మీరు ఎట్లయితే మేనిఫెస్టో తయారు చేసుకున్నారో ఆ మేనిఫెస్టోని డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్ళండి. మీరే స్వయంగా ఓటర్ని కలవండి, మీరే స్వయంగా ఓటర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. మిమ్మల్ని గెలిపిస్తే వాళ్ళకి ఏం చేయబోతున్నారు అనేది మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. దానివల్ల వాళ్లకు మీ మధ్యలో ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ అవుతుంది, డెఫినెట్ గా ఓటు పడుతుంది. దీనివల్ల ఖర్చు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రెడిషనల్ గా వెళ్ళి ఆగం కాకండి. ఇలా న్యూ అప్రోచ్ తో వెళ్తే మీరు గెలిచే అవకాశాలు పెరుగుతాయి. ఇక ఆరో అంశం విషయాన్ని కనుక వచ్చినట్లయితే సోషల్ మీడియాని చాలా సమర్థవంతంగా వాడండి. సోషల్ మీడియా ద్వారా మీరు చేసిన ప్రతి కార్యక్రమం ద్వారా వీడియోలు, రీల్స్, పోస్టర్లు వేయించుకొని వార్డులో ఉన్నటువంటి ఓటర్లు అందరికీ వెళ్ళేటట్టు మీరు ప్రయత్నం చేయండి. ఇక ఏడో అంశం విషయాన్ని కనుక వచ్చినట్లయితే టెక్నాలజీని వాడడం. అంటే తక్కువ ఖర్చుతో ప్రతి ఓటర్ కి వెళ్ళడానికి బల్క్ వాట్సాప్లు కానీ, బల్క్ ఎస్ఎంఎస్లు కానీ, బల్క్ వాయిస్ కాల్స్ కానీ, ఇలా టెక్నాలజీ ఎంతో ఉంది. ఈ టెక్నాలజీని డేటాబేస్ కి ఇచ్చి మీరు కనుక క్యాంపెయినింగ్ అప్రోచ్ కనుక మీరు తీసుకోగలిగితే మీ గెలుపు అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎనిమిదో అంశం విషయానికి వచ్చినట్లయితే వీలైతే ఒక చిన్న కాల్ సెంటర్ పెట్టుకొని ఆ కాల్ సెంటర్ ద్వారా ప్రతి
ఓటర్ కి మీ యొక్క బ్యాలెట్ పై మీ సీరియల్ నెంబర్ ఎంత అనేది తెలియేటట్టు ఒక చిన్న క్యాంపెయిన్ చేయండి. తద్వారా ప్రతి ఓటర్ కి అది రిజిస్టర్ అవుతుంది. తద్వారా మీకు ఓట్లు పడే అవకాశాలు ఉంటాయి. ఇక 9వ అంశం విషయానికి కనుక వచ్చినట్లయితే డే 1 నుంచి మీరు క్లియర్ గా ఓటర్లకి మందు పంచను అని చెప్పేసి మీరు క్లారిటీ ఇవ్వండి. అనవసరంగా పోటీకి వెళ్ళి అనవసరంగా మందు పంచినంత మాత్రాన ఓట్లు పడతాయని చెప్పి గ్యారంటీ లేదు. ఇలా ఓటర్ మందు తీసుకుంటాడు కానీ ఓటేస్తాడు అన్నది గ్యారంటీ లేదు. దయచేసి మందు పంచడానికి మీరు దూరంగా ఉండండి. డే 1 నుంచి నేను మందు పంచను అని చెప్పేసేయండి. అంతేకాకుండా 9వ అంశంలో డబ్బు విషయంకి వస్తే ఓట్లకు నేను డబ్బు పంచను డే 1 నుంచి, నన్ను గెలిపిస్తే ఇది చేసిస్తాను అని చెప్పి మేనిఫెస్టో బేస్డ్ గా వెళ్ళండి తప్ప మీరు డబ్బు పంచుతాను అని చెప్పి మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అది డే 1 నుంచి క్లారిటీగా ఉండండి. మీ చుట్టుపక్కల వాళ్ళు ప్రలోభాలు పెట్టేదానికి మీరు లోను కాకండి. ఇక 10వ అంశం విషయానికి వచ్చినట్లయితే మీరు ఒంటరి పోరాటం చేయాలి. మీకు ఏదో పార్టీ సపోర్ట్ వస్తుంది, పార్టీ నుంచి డబ్బులు వస్తాయి, పార్టీ నుంచి నాయకులు వచ్చి మీకు ప్రచారం చేస్తారు అనేటువంటి పరిస్థితి ఇలా లేదు. ఏ నాయకుడు మీ దగ్గరికి రాడు, ఎవరు మీకు సపోర్ట్ గా నిలబడరు. నామినేషన్ వేసిన తెల్లారి నుంచి మీ ఒంటరి పోరాటం మీరు చేయాల్సిందే, ఎలక్షన్ గెలవాల్సిందే. కాబట్టి ఇది మీరు మైండ్ లో పెట్టుకొని మీరు ఎలక్షన్స్ లో గెలుస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇదే అండి 10 ఈ 10 గనక మీరు ఈ నేను చెప్పిన 10 అంశాలను గనక మీరు తూచా తప్పకుండా ఫాలో అయినట్లయితే మీ గెలుపు అవకాశాలు పెరుగుతాయి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, గెలవడానికి ప్రయత్నించండి. గెలిచిన తర్వాత నాకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పండి. జై హింద్.